అడుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. అందరికీ నమస్కారం. జూన్ 6వ తేదీన పంచగ్రహ కూటమి పైగా అమావాస్య రాబోతోంది. ఈ సమయంలో మన భారతదేశంతో పాటు ప్రపంచం అంతటికీ కూడా మరో బయోవార్ రాబోతుందా అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అలాగే పుట్టే పిల్లలకి జరిగేది ఏంటి అనే విషయాలని కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ 6వ తేదీన ఏర్పడబోయేటటువంటి ఈ మహా పంచగ్రహ కూటమి కారణంగా ఈ 7 రాసుల వారికి అస్సలు బాగోదు. మీరు ఏ పని చేసినా కూడా నష్టమే కలుగుతుంది. కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మిగిలిన 5 రాసుల వారికి మాత్రం రాజయోగం కలగబోతోంది. వీరికి పట్టే ఈ అదృష్టం అనేది వీరి జీవితంలో ఇప్పటి వరకు నమ్మలేని స్థితిగా ఉంటుంది. మరి ఇవి ఏంటి, ఎవరికి అనే విషయాల్ని ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ముందు ఈ పంచగ్రహ కూటమి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. గురు శుక్ర గ్రహాలనేవి ఈ జూన్ 6వ తేదీన మకర రాశిలోకి కలవబోతోంది. అయితే ఈ రాశిలో ఇప్పటికే 3 గ్రహాలు కలవడం, అలాగే ఈ గురు శుక్ర గ్రహాలు కూడా ఇప్పుడు ఈ రాశిలోకి ప్రవేశించడం ద్వారా 5 గ్రహాలు ఉండబోతున్నాయి. దీనినే పంచగ్రహ కూటమి అంటారు. ఈ పంచగ్రహ కూటమి కారణంగా ముఖ్యంగా కొన్ని పరిణామాలైతే చోటు చేసుకోబోతున్నాయండి. అవి ఏంటి అంటే జీవితంలో మీరు ఇప్పటి వరకు ఎదురు చూడనటువంటి పరిణామాలు. అవి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా వివిధ రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో బయోవార్ రాబోతుందా అనే సంకేతాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో బయోవార్లు వచ్చిన మన దేశానికి అలాగే ప్రపంచానికి కూడా ఎంతో దారుణమైన స్థితిని మనం చూసాం ఇప్పటి వరకు. మరి ఇప్పుడు కూడా అలాంటి బయోవార్ ఏమైనా రాబోతుందా అంటే కొంతమంది సైంటిస్టులు ఇంకా పండితులు కలిసి చెప్తున్న విషయం ఏంటంటే అది మనం ప్రత్యేకంగా చెప్పలేమనేసి. ఇంకా ఈ సమయంలో భార్యాభర్తలు గనక కలిస్తే పుట్టే పిల్లలకి జరిగేది ఏంటి అనే సందేహాలు కూడా ఎంతో మందికి తలెత్తుతున్నాయి. కాబట్టి ఈరోజు మన వీడియోలో ఇంకా 7 రాశుల వారికి ఏమీ బాగోలేదు, పరిణామాలు ఎలాంటివి వస్తున్నాయి, ఇంకా మిగిలిన 5 రాశుల వారికి ఎలాంటి రాజయోగం కలగబోతోంది అనే విషయాల్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం మహారాజయోగాన్ని పొందుకోబోయేటటువంటి ఆ అద్భుతమైన 3 రాశులు ఎవరు ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి ధనస్సు రాశి. ఇంకా ధనస్సు రాశి వారికి పంచగ్రహ కూటమి కారణంగా ఎంతో మేలు చేస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీ కోరికలన్నీ నెరవేరి మీరు అనుకున్నది సాధించడం జరుగుతుంది. ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు ఈ సమయంలో ఖచ్చితంగా విజయాన్ని సాధించుకుంటారు. దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగాలకు ఇంక్రిమెంట్తో పాటు ప్రమోషన్ కూడా దక్కించుకునేటటువంటి అవకాశం విశేషంగా కనిపిస్తుంది. ఇక తర్వాత రాశి మకర రాశి. 2024లో మకర రాశిలోకి ప్రవేశించబోయేటటువంటి ఈ పంచగ్రహ కూటమి కారణంగా ఈ రాశి వారికి అవ్వడం వల్ల ఈ మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సంపద ఏదైతే ఉందో అది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీలో ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ మాటలతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. మీ కుటుంబం మీకు అండగా నిలబడి మీకోసం ఏదైనా చేస్తుంది. మీరు ఏదైనా లగ్జరీ వస్తువును కొనుగోలు చేసే అవకాశం విశేషంగా కనిపిస్తుంది. వివాహం కాని వారికి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇక మరొక ముఖ్యమైన రాశి మిథున రాశి. మిథున రాశి వారి అదృష్టం పూర్తిగా మారబోతోంది. మీరు ప్రతి పని లేదా వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీరు అనుకున్నట్టు కంటే డబ్బుని మీరు సొంతం చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. మీరు అనుకోకుండానే డబ్బు చేతికి అందుతుంది. ఇంకా ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ కెరియర్ మునుపటి కంటే బాగుంటుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించుకుంటారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి మరొక ముఖ్యమైన రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు అనుకున్న ఏ కోరికైనా కానివ్వండి అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మీ సొంత ఇంటి నిర్మాణానికి పునాది వేస్తారు. మీరు నిరుద్యోగులైతే గనక మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఇంకా మీరు ఏదైనా అనుకున్నది అనుకోకుండా జరిగినట్లయితే ఇంకా ఆ విషయంలో కూడా పాజిటివ్గా స్పందించి ప్రకృతి మీకు సాయం చేసే విధంగా ఉంటుంది. అలాగే మీరు పట్టుదలతో ఏదైనా శ్రమిస్తే ఆ విషయం ముఖ్యంగా అద్భుతమైనటువంటి విజయం కలుగుతుంది. ఇంకా మీకు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక తులారాశి వారికి కూడా మహారాజయోగం కలుగుతుంది అనడంలో అసలు సందేహమే లేదు.
మీరు ఏదైనా వ్యాపారం పెట్టినా లేదంటే మీరు ఉద్యోగం చేస్తున్నా కూడా మీ సంపద అయితే రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. మీరు ఎప్పటి నుంచో డబ్బు ఇచ్చిన వారు మీకు డబ్బు తిరిగి ఇవ్వక బాధపడుతున్నట్లయితే వారంతట వారే తమ డబ్బుని తీసుకుని వచ్చి మీ చేతుల్లో పెడతారు. దీంతో మీ ఆత్మవిశ్వాసం మీకు పెరుగుతుంది. మీ కుటుంబం మీకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాదు మీ పిల్లలు, ఇంకా మీ భర్త, అలాగే భార్య అందరూ కూడా సంతోషంగా మీకు ఎంతగానో అండగా నిలబడేలాగా ఉంటారు. మీరు జీవితంలో ఇప్పటి వరకు అనుభవించని జీవితాన్ని అనుభవిస్తారు. అంతేకాకుండా మీ అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఎంతోమంది మీకు సహాయకారిగా ఉంటారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఈ 5 రాశుల వారికి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ 7 రాశుల వారికి మాత్రం అస్సలు బాగోదు. మీరు ఏ పని చేసినా కూడా అందులో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ 7 రాశుల వారిలో మొదటిది మేషరాశి. మేషరాశి వారికి వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఈ సమయంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే మీరు ఏదైనా విషయంలో భయపడినా లేదంటే ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించినా ఆ విషయంలో ఖచ్చితంగా నెగిటివ్ అంశాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అలాంటి వాటి గురించి కూడా ఆలోచించొద్దు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు మానుకుంటే మంచిది. అలాగే కుటుంబంతో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సమయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఈ రాశి వారికి పంచగ్రహ కూటమి కారణంగా కొద్దిగా ఇబ్బందులైతే ఏర్పడే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి కారణంగా మీరు ఏదైనా అనుకున్నా అందులో వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజెంట్ జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక తర్వాత కన్యారాశి. కన్యారాశి వారు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు వీలైనంత త్వరగా మీ అనుకున్న పనులు పూర్తి చేసేసుకోండి. లేదంటే తర్వాత నుంచి మీరు చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మీ ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి, శుభం కలుగుతుంది. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయంలో పంచగ్రహ కూటమి కారణంగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా మీ వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నమ్మిన వారి చేతిలోనే మోసపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవివాహితులు సామరస్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, లేకపోతే నష్టపోతారు, గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత కుంభరాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందండి. ఎందుకంటే కొన్ని సమస్యలు, ముఖ్యంగా కుటుంబ సమస్యలే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇంకా ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఇబ్బందులు పెడతాయి. అలాగే డబ్బు విషయంలో కూడా ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోయేటటువంటి సమస్య ఉంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయంగా కనిపిస్తుంది. ఇక మరొక చివరి రాశి మీనరాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా కుటుంబ జీవితం గడిపేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా అపోహల వల్ల కుటుంబ కలహాలు వచ్చేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థులు సైతం జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి. అయితే ఈ సమయంలో మీరు హనుమంతుడికి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే ఏర్పడతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.